వారం వాళ్ళు పోయిన వారం కాక పోయిన వారం బుధవారమే రమ్మనింది. నేను ఈడ సేవ ఉందని చెప్తే కదా, నీకు చెప్తే కదా అప్పుడే. అందుకే ఇంకా ఎవరు రాకపోతే నేను ఒక ఇద్దరు నేర్చుకొని వచ్చినాను పని. ఇది సార్ రాపించుకో, మళ్ళీ నేను ఫోన్ చేస్తాలే నీకు ఊర్లోకి వస్తాను. ఇప్పుడు పనులు అనంతపురం పోతాన్నాను కానీ కాదని చెప్పినాను. ఎందుకంటే అది వాటికి పోయి చుట్టుకుందంటే కోడిపిల్ల మాత్రం కాళ్ళకన్నీ చుట్టేస్తుంది. ఇంకా మళ్ళీ రేపో రోజు చూసుకుంటే మన్నాడు నాకు ఇబ్బంది. అందుకే నేను లేను, ఆశ్రమంకి వచ్చేసినాను అని చెప్పేసి. అంతేలేము. అంతే. ఇప్పుడు మనకి ఇది క్లారిటీ ఇప్పుడు అయిపోలేదు కదా, ఇంకా అయిపోలేదు కదా. అయిపోయినా చంద్రబాబు కదా మరి. బాబాజీ హుకుం ఏమొస్తుందో నేను అదే అంటా ఉండేది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇది, తర్వాత కదా తర్వాత ఏమంటే నాకు మెయిన్ మనకి అప్పులు చేసుకోకూడదున్నారు. అది తినేక లేకపోయినా పర్వాలేదు, ఊపూట తిన్నా పర్వాలేదు, అప్పులు చేసుకోవద్దు. అవి భక్తి చేసే వాళ్ళకి ఆటంకం. ఒక భక్తునికి అప్పులు ఉంటే ఆటంకం. ఎట్లా అంటే ఆ అప్పుల కోసమన్నా దుడిసల్లా అనిపిస్తుంది. ఏడో దగ్గర పోయి మనం కకృతి పడి పనులు చేయాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలా అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు అప్పులు తెంచేసుకో. నా అనుభవంలో నేను తెలుసుకోండి, ఓ రూపాయి అప్పు లేకున్నట్లుంటే నీకు ఇంకా గురువు ఇచ్చిందంతా మిగిలిబాటే అవుతుంది. అప్పు పెట్టుకొని నువ్వు నెలకు 1,00,000 రూపాయలు దుడుసు, దానికే వడ్డీలకే పోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమి పెడతా అంటే తింటా అంటారు, వాళ్ళదేం పోతుంది. నువ్వు చట్నీ అన్నం పెట్టినా తింటారు, గోడం మీద రాచి పెట్టినా తింటారు, వాళ్ళదేముంది. ఆడవాళ్ళు చూసినావా ఎంత బాగా సంపాదించుకుంటారు తెలుసా? వాళ్ళు సునాయాసంగా మధ్యాహ్నానికి 150 రూపాయలు సంపాదించుకుంటారు, 200. మరి మనము గార్దులు మాత్రం కష్టపడినా కానీ ఆ డబ్బు ఇంకోటి వాళ్ళ డబ్బులు మిగులుతాయి, మన డబ్బులు మిగిలేదు. మనం వాళ్ళు భద్రంగా ఉంటాయి. మరి ఎందుకుంటాయంటే వాళ్ళు మనసు నిలకడ ఉంటుంది ఆడవాళ్ళది ఎప్పుడన్నా కానీ. వాళ్ళు భర్త పైన ఆధారపడరు, పని పైన ఆధారపడతారు. వీడున్నా లేకపోయినా లెక్క లేదంటారు. మనం అట్లా కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? పెండ్లాం పైన ఆధారపడతాము, పుట్టిండే పిల్లల పైన ఆధారపడతాము, సమాజం పైన ఆధారపడతాము. అందుకే మనం పక్కకు కదలలేము. వాళ్ళు మొగుడు రోంత ఎక్కువ తక్కువ అయితేనే పక్కన చూసుకుంటారు. అప్పుడే బాగా గమనించి ఎవరినన్నా కానీ. అవునవును. అది నీకు చెప్పును కానీ చెప్పరు. వాళ్ళు ఊరికి మర్మం మిడుకోనట్టు పక్కన చూసుకుంటారు. నిజమే. అదే మనము నీకెంతన్నా కానీ నా పెండ్లాం అని ఉంటుంది లోపల, వాళ్ళకు ఉండే లేదు. అది ఏంటిదంటానంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. నేనేమంటాను, అన్నీ ఉండల్లా, మనకు కానీ ఉండల్లా, అంతా ఉండల్లా. కాకపోతే ఏమంటే దానిపైన మోజు ఉండకూడదు. అది ఏమి ఇప్పుడు కానీ మీ అక్క అంటుంది, నాకు బండి తీసివా నువ్వు, అది ఇది తీసిస్తాను బాబాజీ ఇస్తే తీసిస్తాను అంటే. అది ఆయన అంతే అనుకుంటే వాళ్ళే తీసుకుంటారు, మనమేం తీసిన అవసరం లేదు. తిడతారు, నీ మగాని తేవలే అది ఇది అని. కోపం ఏ మందేమవుతుంది. ఒకటేనారాజు, మనము పెట్టుకున్నప్పుడే దుడుచుకోవాలి. అది నీ వయసు ఉంది కాబట్టి నీకు చెప్తాను. ఇప్పుడు నాకే అయ్యలేదు. ఇప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు అంతా బాధ్యతలు లేకున్నట్లు తిరిగిన వాళ్ళే మేము. కానీ ఆ బాధ ఏమి ఇప్పుడు తెలుస్తుంది మాకు. డబ్బు వృద్ధాప్యంలో డబ్బన్నీ ఉండాల, లేదా మంచి పొజిషన్, ఒక నడుకోకున్నట్లన్నా పూర్తి సాధువయ్యన్నా ఉండాల. రెండు ఉండాల, రెండిట్లో ఒకటి. సాధువయ్య ఉండాల, లేదా సాధువు కాకపోయినా పర్వాలేదు, ఒకరికి ఇట్లా ఇచ్చే పరిస్థితుల్లో ఉండాల వృద్ధాప్యంలో. ఈ రెండు తప్పించున్నాం అనుకో నరకం. సాధువు అయితే ఏడో ఇంత డ్రాయర్ వేసుకొని ఏడో చెట్టు కింద కూర్చొని ఉంటాము, పరపతుడు పెట్టి తింటాము అది వేరు. ఉంటే మహారాజు మాత్రం ఉండాలి. ఉంటే వచ్చినోనికంతా మనం ఇచ్చేటట్లు ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి తప్పించినామనుకో అయితే ఇంకా ఫ్యూచర్ ఇంకా డమాలు. నువ్వెంతన్నా ధ్యానం చేయి, ఎంతన్నా పెళ్ళాం పిల్లలకు పెట్టు, ఏమన్నా పెట్టు,
వాళ్ళు అంటానే ఉంటారు, మనం బాధపడతానే ఉంటాం. ఈ స్టేజ్ తప్పిపోయిందంటే ఇప్పుడు కొంత గవర్నమెంట్ మేలు చేస్తాను అనుకో, ఏదో వయసు వాళ్ళకి మీది బీసీ కదా, నువ్వు ఎవరైనా ఉంటే 50 ఏళ్ళ వాళ్ళు ఉంటే చెప్పు, పింఛన్ వస్తుంది చూడు వాళ్ళు. మా నాయనకు ఉండే ఎంత ఉండే? 50 ఏళ్ళ పైన. మా నాయనకి 70 ఏళ్ళు ఉండే, కానీ మా అమ్మకి వయసు తక్కువ వేసినారు ఆధార్ కార్డు. అయ్యో, కానీ ఇప్పుడు 54 ఇప్పుడు మా నాయనకు ఉండేది 54 అంటే ఇప్పుడు పింఛన్ పెట్టుకోవచ్చు. పెట్టుకో ఇప్పుడు 50 ఏళ్ళకే కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2000 వచ్చింది అనుకో, 4000 వస్తుంది, పెట్టుకుంటా, విడిచిపెట్టేది ఏం లేదు. మనకి యాదో దానికో 4000 వచ్చిందంటే చాలు, ఇల్లు సంసారం జరిగిపోతుంది. లేదు 4000 అని ఎత్తిపెట్టినామను 1248 50,000 రూపాయలు మంది లెక్క ఉంటుంది బ్యాంకులో. చాలా ఆరాంగా సంవత్సరానికి ఒకసారి ఆరాంగా ఉండొచ్చు. 5 ఏళ్ళు దాన్ని మాట్లాడేయకుంటే మనకి ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది, ముసలి ముప్పు కాలంలో ఉపయోగపడుతుంది. 5 ఏళ్ళు దాన్ని కాపాడుకుంటే 10 రూపాయలు వాడుకోనట్లు నువ్వు 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నావు అనుకో, 2.5 లక్ష 3 లక్షలు అవుతుంది చాలు. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి ఆ 2.5 లక్షతోన నువ్వు ఆరాంగా ఊరికి వడ్డీ తినుకుంటుండొచ్చు, ఆడన్నా ధ్యానం చేసుకుంటా. అట్లే చేయాలి. ఇప్పుడు అంతా అదే ప్లానింగ్లోనే ఉన్నాను నేను. నాగిన వస్తే గిన 5 ఏళ్ళు ముట్టుకుని వెళ్ళేదాన్ని. ఊరికే బినామీ పెట్టేది ఎవరిదాన్ని మీ అక్కది పెట్టుకున్నామంటే నేను ఎట్లా 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఆరాంగా 2.5 లక్షలు పెట్టినామంటే ఏడన్నా సన్నగా ఇంత కొట్టు వేసుకోవచ్చు పల్లెల్లోనూ. లేదు నారాజు, టైము గడిచిపోయినాక రాదు. ఏమంటే పట్టుదల ఉండాలి. బాబాజీ అంటారు, పట్టుదల ఉండాలి, సాధించాలని పట్టుదల సాధించాలి. ఇప్పుడు చూడు అటు నుంచి నడుచుకొని వచ్చినాము, అర్థం దాకా వచ్చినాము. ఏడైతుందని ఎవడో బండి కోసం కాసుకొని ఉండింటే ఈ టైం అంతా వేస్టే. నేను అందుకే ఎవరి కోసం కాసుకొని ఉండను, ఆశ్రమానికి వస్తే నడుస్తా అంటాను. ఎవరన్నా నిలబెట్టి రా సమయం అంటే ఎక్కుంటాను అంతే, లేదంటే పోతాను. ఆశ్రమం వచ్చి పోతాను. ఎవరో ఏమేమో అంటారు, ఏమంటే మనకేం ఒరిగిందేమో, మనకేం కావాలా, ఆశ్రమం చేరుకునేది కాదు. కానీ చూసుకో, సంపాదించినారదు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించాలి చూడు. అది మనసులో ఉండేది తీసేయి. కాదు చేత కాదు, అయ్యో చేయలేము, ఇవి మానేసేయి. ప్రయత్నం చెయ్యి, బాబాజీ పైన భారం వేసి ప్రయత్నం చెయ్యి. కాదు ఎవరెవరో ప్రపంచకులు అమ్మ లక్షలు సంపాదిస్తారు, మనం సంపాదించే గంగాధర్ సార్ చూడు ఎట్లున్నాడు, అది అట్లా ఉంటుంది. ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలంటే బాబాజీని, గంగాధర్ సార్ని, ఇట్లా వాళ్ళని తీసుకోవాలి మనం. డబ్బులోన ఈ పొద్దు ఏమన్నా అంటే చాలు, సారు ఎంత కావాలి సార్ చెప్పండి, ఎంత కావాల్సి ఉంటే అంత పెట్టి తీసుకుందామని అంటాడే కానీ వద్దని అంటు. ఏంటికంటే అట్లా ఉంది, ఆయన అట్లా చేసుకున్నాడు, ఈ మానవ జన్మని అట్లా ఉపయోగపెట్టుకున్నాడు అనమాట ఆయన. మనం ఎప్పుడు ఉపయోగపెట్టుకునేది? ఆయన ఇంతగానో టైం వేస్ట్ చేయడు తెలుసా. నువ్వు బాగా గమనించినావు లేదా సార్? నువ్వు చూడు, గమని ఎప్పుడన్నా పోతే మనతో మాట్లాడతాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, అది ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు. ఏదైనా మాట్లాడితే వ్యాపారం గురించో, ఏదైనా మాట్లాడితే నీకు బిజినెస్ గురించో, ఏదైనా మాట్లాడితే అట్లాంటివే ఉంటాయి ఆయన దగ్గర ఇప్పుడు. కానీ వీటికి వచ్చే దండి తీసినాడేమో, పొలాలు కానీ స్థలాలు కానీ గంగాధర్ సార్ తీసింది వచ్చి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ డబ్బు పెడితే డబ్బులు మళ్ళీ పుడతాయి అనేది బాగా ఐడియా ఉంది వాళ్ళు. అదే మనం తిక్కగొర్రెలు మాత్రంలే గొర్రె పోతుందిలే అని చెప్పి పోయింది. అది గుంతలోకి పోతుందో తెలియదు, బండిలోకి పోతుందో, అది ఏడబోతుందో తెలియదు. బండి కంచెలు ఎంత నెలకి? 22,000. ఇప్పుడు ట్రిప్పులకి ఇప్పుడు బెంగళూరు పోతావు, ఎంత మిగులుతుంది?
ఓ 4,000 3,500 మిగులుతాయి. 4,000 3,500 ఉమ్. అంటే డీజిల్ గీజిల్ అంతా ఫోను ఓ రోజా ఓ 2 రోజులు పడుతుంది. ఇప్పుడు పోయి రేపు వస్తాం. ఇప్పుడు పోయి రేపు వస్తావు. అంటే దినము ఉండు ఆ పనులు. తినం ముందులే తినం ఉంటే ఇంకా మన ఏం మిగులుతాయి ఇవన్నీ ఏం మిగులుతాయి. ఎవడు అనంతపూర్కి టమోటా ఇక్కడ నుంచి వేసుకొని వస్తే అనంతపూర్కి ఎంత ఇస్తారు? అనంతపూర్కి బాక్స్కి 22 రూపాయలు ఇస్తారు మా ఊరు నుంచి. 22 ఎన్ని బాక్సులు పడతాయి ఇదంతా? 320 దాకా ఇస్తారు. 320 23 60 అంటే 6,000 అంతే కదా? 6,000 చిల్లర 7,000 అవుతుంది. ఫుల్ లోడ్ అయితే 7,000 చిల్లర అవుతుంది. 7,000 అంటే డీజిల్ గీజిల్ అంతా నీదేనా? డీజిల్ ఎంత పడుతుంది? 1000 రూపాయలు. 1000 రూపాయలు డీజిల్ పోయి వచ్చేదంటే అది 2 నెలలు ఉంటుందా సీజన్లో? బిర్రగా అంటే 2 నెలలు ఉంటుంది. ఇంకా అనంకో తడుపులా తడుపులా. చెప్పునా పంపినా రామకృష్ణగా సర్లేనా 25 పంపిస్తావా? నాయన ఏమో 1వ తారీఖే పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది 1వ తారీఖే అన్నాడు. 1వ తారీఖు పడితే 1వ తారీఖే పడచ్చు, లేదంటే 5 లోపల పడుతుంది మామూలుగా అయితే. సరేలేనా మీ అది ప్రింట్అవుట్ పెట్టండి. ప్రింట్అవుట్ ఓకే అయితేనే ఫోన్ చేయండి, వచ్చేస్తాం. ఈ నెంబర్కే పంపినా? మొన్న పంపించినావు కదా, ఈ నెంబర్కి పంపినా? అవునులేనా. రామకృష్ణ 10,000 తీసుకున్నారా? ఓకే ఓకే సరేలేనా పంపింది. సరేలేనా కానిలేనా. చూసుకుంటాలేనా? ఓకే అన్న సర్లేనా. ఓకే అన్న సరే. ట్రాక్టర్ వచ్చి ఎక్కుదామా? ఎవరు లేరు, ఇద్దరే వెనకాల ఎవరు ఉన్నారు? సిద్ధాన్ని తోలుతాను.
నేను ఏం పోతా ఏమి టోటల్ ఆర్చ్ ఎంత వస్తుంది? ఆర్చా 21 లోపల 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 21 దీంతో కలుపుతాయి కదా ఎట్లా తీస్తారా? తీసి మరి దీనికి పిల్లర్ సిస్టమ్ లేని రాయి ఎట్లా కూర్చుంటుంది? నువ్వు ఇప్పుడు పెడతావు కదా రాయి రాయి పెట్టి మళ్ళీ ఏమైనా ప్లాస్టింగ్ చేస్తారా? ఇవి వస్తుంది డిజైన్ బండ్లో అవి డిజైన్ బండ్లు పూలు డిజైన్ సైడ్ వస్తావు ఇట్లా కాదన్నా. ఇప్పుడు ఇది లోపల లోపల ఎంత వస్తుంది హైట్ టోటల్? ఇప్పుడు 21 వస్తుంది. కమ్మంతా వస్తుంది చూడు అంత లోపల లోపల దాని హైట్ లోపల లే బీగాలి ఆడ ఇంట్లో పాటు పోయినా బీగా అదే పెయింట్ షాప్ పోయి పెయింట్ ఇప్పియాలా? వీలైతే నేను రేపు పొద్దున్నే వస్తాను. పెయింట్ లేదన్నా, నేను ఎట్లా రేపు ఆయన జనక్రమణ వంకాయలు బిగుతాను బండి వేసుకొని కూలర్లో పెట్టుకొని వస్తా, రేపు పొద్దున్నే వస్తాను.
ఆ. అదే పెయింట్ తీసుకొని ఊరికి పోతాడు, నేను అలాంటి ఊరికి పోయి వస్తా. బాబాజీ రేపు 10 గంటలకు వచ్చేస్తారం కదా? ఏం 10 లోపలే వచ్చేస్తాం మేము.